అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక పల్లెటూరుకి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ మాకు దూరపు చుట్టాలు అయితే ఉన్నారు. సో నేను జస్ట్ వీడియో కోసం అయితే వచ్చాను. వీళ్ళైతే అన్ని రకాల పువ్వుల మొక్కలు, కూరగాయ మొక్కలు అయితే అమ్ముతున్నారు. నిజంగా మనం సిటీస్లో ఉండి ఆర్గానిక్ ఫుడ్ కోసం, ఆర్గానిక్ ఫ్రూట్స్ కోసం, వెజిటేబుల్స్ కోసం చాలా అయితే తిప్పలు పడుతున్నాం కదా. వీళ్ళకైతే సూపర్ అండి. ఇంకా లోపలికైతే వెళ్దాం. ఇంకా ఇక్కడ అంకుల్ అయితే ఉన్నారనమాట, మన ఇంటి గల అంకుల్. ఆ అంకుల్ ఏంటో ఈరోజు ఇంట్లో అండి, అంకుల్ అయితే ఇంట్లో ఏదో మొత్తానికి బాత్రూమ్ లీకేజ్ అయితే అయిందంట. అంతా ఏదో తెలిసి మొత్తం అంతా శుభ్రం చేస్తున్నారు. వాటర్ అయితే అంతా వస్తున్నాయి. అసలు ఏం చేస్తున్నారో, ఎక్కడ జరుగుతుందో కూడా ఆయనకి తెలియదు. మొత్తం అన్నీ కెలికి తీస్తూ అవుతాట. సో వెళ్ళి చూద్దాం ఒకసారి ఏం చేస్తున్నారు. అవన్నీ క్లోజ్ చేస్తారు అక్కడవన్నీ. అది ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందో, ఏమైందో. అదేమో లేపను, అదేమో స్థానాలు కట్టాల్సింది, ఆడ కూడా కట్టాల్సింది. పొద్దున్న మొదలెట్టారు ఇవాళ. ఇప్పుడు తవ్వి ఏం చూద్దామని మీరు? అయ్యో, ఇది ఎప్పుడు సెట్ అయ్యాను. ఇప్పుడు వాళ్ళకి వెళ్తున్నాయా నీళ్ళు? వాష్రూమ్స్లో వెళ్ళట్లేదా మరి? వెళ్తున్నాయా? నిజంగా ఇల్లు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ అన్నట్టు. అయితే చూడండి, ప్రతిదీ డ్యామేజ్ అయినా కానీ నానా తిప్పలు పడి నానా అయితే చేసుకుంటా ఉండాలి ఇక్కడ. సో మార్నింగ్ నుంచి అంకుల్ అయితే చాలా సండే అవటం వల్ల ప్లంబర్స్ వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఎవరు రాకపోతే ఇబ్బంది పడుతూ పెద్దవాళ్ళకేమో ప్రాణం ఊరుకోదు కదా. ఇక చాకరీ ఎందుకోసం మనిషిని పిలిపించేసే పనేమో, మనిషినే పిలిపించే పనేమో అంటున్నా. పొద్దున్నుంచి చేస్తున్నారు. లోపలికి వస్తే పచ్చళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఒక్కొక్కరు అయితే ఇంట్లో పచ్చళ్ళకి టమాటా పచ్చడికి అయితే ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నారనమాట. పల్లెటూరులో అంటే చెప్పేదే ఉంది, చాలా పెట్టేస్తారు కదా. ప్లీజ్ వాచింగ్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.